హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రేడర్ హంటర్. స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడతా ఉంటే, ఎవరైనా మొదటిసారి ఈ వీడియో చూస్తూ ఉంటే ఈజీగా ట్రేడ్ చేసుకోవడం ఎలా అనేది ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒక్కసారి మొదటిసారిగా వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే చివరి వరకు చూడండి. ఇది మీకు ఉపయోగపడే కంటెంట్ ఎంతో కొంత ఉంటుంది. ప్రతి వీడియోలో చెప్పే విషయమే ఇది, కానీ 1-10 సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఉపయోగపడాలని. ఇప్పుడు వరకు చాలా స్ట్రాటజీలు అవి వాడుంటారు, వాటిలన్నిటికీ ఇది టోటల్ డిఫరెంట్ అనమాట. ఓన్లీ మన సబ్జెక్టు ప్రైస్ బేస్ మీద నడుస్తుంది. ఆప్షన్ అయినా ఇండెక్స్ అయినా, ఒక ఇండెక్స్ మూవ్ అవుతుంటే ఎక్కడి వరకు మూవ్ అవుద్ది, దాని ఆప్షన్ ప్రైస్ ఏంటి, ఆప్షన్ ప్రైస్ బట్టి ఇండెక్స్ మూవ్ అవుద్దా, ఇండెక్స్ బట్టి ఆప్షన్ మూవ్ అవుద్దా, దాని మిక్స్డ్ కాంబినేషన్ ఇది అనమాట. ఏమండి, మనకు కావాల్సింది ఆప్షన్ ప్రైస్ ఎక్కడి వరకు వెళ్తుంది అని. మార్కెట్ చూడండి, ఎగ్జాక్ట్గా మార్కెట్ ఓపెన్ అయింది, పుట్టు ట్రెండ్లో ఉంది. ఏమండి, ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఇది. ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఇక్కడ వరకు ఎందుకు రాలేదు, ఈ ప్రైజ్కి రావాలి, నిన్న ఎందుకు రాలేదు, అది మీకు నేను చూపిస్తా. అంటే మన ఎగ్జాక్ట్ ట్రేడ్స్ ఎక్కడ వస్తున్నాయి, మనం ఎంట్రీ పెడితే కరెక్ట్గా ఆప్షన్లో మన ప్రైస్ పెరుగుతుందా లేదా, స్టాప్ లాస్ తక్కువ ఉండాలి, టార్గెట్ ఎక్కువ తీసుకోవాలి. మీ క్యాపిటల్ని డబల్ చేసుకుంటాకి ఇది 100% మీకు ఉపయోగపడుతుంది. ఇది ఒక్కటే, ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి కాదు, ప్యాటర్న్స్ కాదు, ఏం కాదు. ప్రతిరోజు మీకు బ్యాంక్ నిఫ్టీ అలవాటు అయితే బ్యాంక్ నిఫ్టీలో చేసుకోవచ్చు, నిఫ్టీ 50లో అలవాటు అయితే నిఫ్టీ 50 చేసుకోవచ్చు, లేదా నాకు సెన్సెక్స్ అలవాటు అయితే సెన్సెక్స్ చేసుకోవచ్చు. కానీ మీరు ట్రేడింగ్లో ఉన్నప్పుడు మీరు తీసుకున్న ట్రేడ్ కోసం మీరు భయం లేకుండా ట్రేడ్ చేసుకునేలాగా, లేదా మార్కెట్లో వేస్ట్ టైం డికే టైంలో మనం మార్కెట్లో ఉండకుండా కరెక్ట్గా ఆప్షన్ మూవ్ అయ్యే టైంలో మనం ఎంట్రీ తీసుకొని టార్గెట్ తీసుకొని బయటకు వచ్చేయచ్చు. అది అంత ఎగ్జాక్ట్గా మీకు ఆప్షన్ ఎక్కడి నుంచి మూవ్ అవుతుందని మీకే తెలిసిపోద్ది. మీరు దీని మీద ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ప్రతిరోజు మీరు ఎర్న్ చేయొచ్చు. జస్ట్ మీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఓన్లీ ఫోకస్ ఈ టూల్ మీద, ఒక్కదాని మీద పెట్టుకోండి. ఈ టూల్ మీకు ఏం చెప్తుందో దాన్ని ఫాలో అయిపోండి, అంతే. మీరు ఇంకేం చేయొద్దు. ఈ టూల్ మీకు ఏం చెప్తుందో అదే ఫాలో అయిపోండి, డైలీ ఫాలో అయిపోండి. ఏమండి, ఇది నా స్టార్టింగ్ సబ్జెక్టు. స్టాక్ మార్కెట్ అంటే నా సబ్జెక్ట్ చూస్తే స్టాక్ మార్కెట్ అంటే ఇంత ఈజీగా అనిపిస్తుంది. కొంతమంది దీన్ని వ్యతిరేకంగా మాట్లాడచ్చు, అది వాళ్ళ ఇష్టం. అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని మనం చూసే విధానంలో ఉంటుంది. మనం వ్యతిరేకంగా చూస్తే అంతా వ్యతిరేకంగానే ఉంటుంది, అందులో మంచిని మనం గ్రహించలేం. ఓకేనండి, ప్రతిదీ వినడానికి ప్రయత్నించండి, పాజిటివ్గా ఆలోచించండి. అందులో మీకు ఉపయోగపడి ఉన్న విషయం ఉందా లేదా తెలుసుకోవడంలో మీకు నష్టమేం లేదు కదా. పాజిటివ్గా ఒకసారి వీడియో చూసి చెప్పిన దాంట్లో విషయం ఉందా లేదా చూస్తే అది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మీరు స్టార్టింగ్ చూడడమే నెగిటివ్ అభిప్రాయంతో చూస్తే దాంట్లో ఉన్న మంచి మీరు గ్రహించలేరు. ఇది మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నా. ఓకేనండి, మార్కెట్ ఎందుకు బిహేవ్ చేస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, దీనికోసం మనం అసలు న్యూస్ బేస్ అవ్వడం, ముందు రోజులే గీతలు గీసుకోవడం, అసలు ఏంటి పిఈ సైడా సిఈ సైడా అని నానా హైరాణ పడిపోతారండి. అదేమీ అవసరం లేదు. సింపుల్గా ఈజీగా ట్రేడ్ పెట్టామా, ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చాము. మనం చేసేది ఆప్షన్ బయింగ్. సింపుల్గా 1 or 2 లాట్స్తో కూడా మీ క్యాపిటల్ డబుల్ చేసుకోవచ్చు. ఓకేనండి, అంత ఈజీగా ట్రేడింగ్ అంటే ఇంత ఈజీనా అని మీకు అనిపిస్తుంది. ముందు నేను కొన్ని చెప్తున్న విషయాలు అవి చూస్తే ఆశ్చర్యపోతారు. స్టాక్ మార్కెట్లో మా కళ్ళ ముందు కనబడుతున్నా సరే మేము ఎందుకు ఈ విషయాన్ని మేము గుర్తించలేకపోయామా అనుకుంటారు మీరే. మహా మేధావులు ఉన్నారు స్టాక్ మార్కెట్లో, కానీ ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు కూడా. అంత సింపుల్.
అంత సింపుల్ సబ్జెక్ట్ చెప్తాను నేను. ఓకేనండి. ఇది మీ కళ్ళ ముందు నేను ఒక టూల్ తీసుకొచ్చాను. ఇది నేను ఓన్గా బిల్డ్ చేసుకున్నాను. అంటే ఒక ట్రేడర్ ఎక్కడెక్కడ ఇబ్బంది పడతాడు, ఆప్షన్ బయింగ్లో అసలు ఛాన్సే లేదు, మీరు ఆప్షన్ బయింగ్ మానేయండి, మన ఇండియన్ మార్కెటే వదిలేయండి, బిట్ కాయిన్లు వెళ్ళిపోండి, ఏంటి ఇంటర్నేషనల్ మార్కెట్లకు వెళ్ళిపోండి అని చెప్పడమే కానీ అసలు ముందు మన స్టాక్ మార్కెట్ ఎందుకు చేయలేకపోతున్నాం దానికి సొల్యూషన్ చెప్పేవాడు ఒక్కడు లేడు. కోర్స్ అనగానే మొదలెడతారు క్యాండిడేట్స్ దగ్గర నుంచి చాటభారతం. అంత లేదండి, అదంతా అవసరం లేదు, అదంతా కన్ఫ్యూజన్. ముక్కేదిరా అంటే చుట్టూ తిప్పి చూపించినట్టే అనమాట. సింపుల్గా మనం ఆప్షన్ బై చేసుకుంటే ఆప్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది, ఇండెక్స్ ఇక్కడ ఆగడానికి కారణం, అసలు ఇక్కడ వరకు మూవ్ అవడానికి కారణం ఇవాళ ఏ రోజు ఆ రోజే మార్కెట్ ఏ రోజు ఆ రోజే మనకి ఎంత రేంజ్లో మనకి మూవ్ అవుతుందని మీకు తెలిసిపోద్ది అనమాట. కాకపోతే దీని మీద మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత షైన్ అయిపోతారు. కానీ దీంట్లో ఇంకో గొప్ప విషయం ఏంటంటే డైలీ ట్రేడ్ చేసుకుంటూ ఎంతో కొంత ఎర్న్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకునేదాకా ఇది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకటే సబ్జెక్టు, ఒకటే టూల్, ఒకటే కాన్సెప్ట్, ఎందులోనైనా ఓన్లీ ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్. ఓకేనండి. దాంట్లో ఈజీగా డైలీ మనీ ఎర్న్ చేయడానికి మీకు ఉపయోగపడే 100% కంటెంట్ అనమాట ఇది. ముందు ఇంకా మంచి సబ్జెక్ట్ నేను చెప్తాను. ఇందులోని ఇన్డెప్త్ చాలా ఈజీగా టెన్షన్ లేకుండా ప్రతిరోజు మీరు ట్రేడింగ్ హ్యాపీగా చేసుకునేలాగా. అసలు ట్రేడింగ్ అంటే ముందు మీలో భయం పోద్ది. అంత ఈజీగా నేను చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా. కానీ ఒకసారి నేర్చేసుకుందామని ప్రయత్నించకండి. ముందు టూల్ మీద ప్రాక్టీస్ చేయండి. ఏమండి, మనం ఖర్చు పెట్టే డబ్బులకు వర్తా కాదా అని కనీసం కొద్దిగా ఆలోచించి మీరు ముందు అడిగేయండి. అందులో సబ్జెక్ట్ ఉందనుకుంటేనే. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్లో ఎవ్వరు కూడా రేపు జరగబోయే ప్రైజెస్ ఇవాళ ఎవరు ఇవ్వలేదు. ఇస్తారు, కానీ ఎంతవరకు ఇస్తారో మీరు ఒకసారి చూడండి. ఛానల్స్లోకి వెళ్ళి చాలామంది అనాలిసిస్ చేస్తారు. పైన ఒక గీత కింద ఒక గీత పెట్టి ఎక్కడో 300 పాయింట్లు పైన ఒక గీత కింద 400 పాయింట్లు కింద ఒక గీత పెట్టి ఎక్కడి వరకు వచ్చాక ఇక్కడ సిఈ ప్లాన్ చేసుకోండి, ఎక్కడి వరకు వచ్చాక పిఈ ప్లాన్ చేసుకోండి అంటారు. ఇవన్నీ మనకు వద్దండి. మార్కెట్ పైకి వెళ్తుందా క్యాప్చర్ చేసుకుందాం, కిందకి పడుతుందా క్యాప్చర్ చేసుకుందాం, సైడ్ వేస్ ఉందా కూర్చుందాం, అంతే. మన టూల్ చెప్తుంది మనకి ఇవాళ టార్గెట్ ఇది అని. ఆ టార్గెట్ ఇది అన్నప్పుడు చక్కగా టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేయండి, అంతే. ఎగ్జాక్ట్గా ఇదిగోండి. మొన్న కొద్దిగా 2 days నాకు మొన్న ఒకరోజు సిఈ ట్రెండ్ వెళ్ళింది మంచిగా, ఒకరోజు పిఈ ట్రెండ్ వెళ్ళింది, నిన్న కూడా పిఈ ట్రెండ్ వచ్చింది. 3 రోజులు బట్టి ఫుల్ ట్రెండింగ్ మార్కెటే. అయితే 2 రోజులు నాకు వీడియో చేయడం కుదరలేదు. ఆల్రెడీ యూట్యూబ్లో నేను ప్రైజెస్ అప్లోడ్ చేసి ఆప్షన్ ప్రైస్ అవి ఒక్కసారి అబ్జర్వ్ చేసి ఎవరన్నా మార్కింగ్ చేసుకొని ఉంటే, డ్రా చేసుకుని ఉంటే వాటి వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది. ఓకేనండి. అయితే ఇది ఇంకా అయిపోలేదు. రేపు సోమవారం నుంచి మళ్ళీ ఈ వీక్ అంతా, ఈ వారం అంతా కొద్దిగా నేను టైం స్పెండ్ చేసి మరి మీకు ఇండెక్స్ ఆప్షన్ ప్రైజెస్ ఇస్తా. డ్రా చేసుకోండి, చూడండి. ఒక ఆప్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసుకోండి, ఆ ప్రైజెస్ తీసుకొని ఏ ప్రైజ్ బ్రేక్ అవుతుందో చూడండి, నెక్స్ట్ ప్రైజ్ మీకు తెలిసిపోతుంది. ఓకేనా. మార్కెట్ ట్రెండ్ చూసుకోండి. మార్కెట్ సిఈ ట్రెండ్ ఉంటే సిఈ ఆప్షన్ ప్రైజెస్ అబ్జర్వ్ చేసుకోండి, పిఈ ట్రెండ్ ఉంటే పిఈ ఆప్షన్ ప్రైజెస్ అబ్జర్వ్ చేసుకోండి. రేపు సోమవారం జరగబోయే మార్కెట్ ప్రైజెస్ నేను కుదిరితే ఇవాళే అప్లోడ్ చేస్తాను. శనివారం మీరు డ్రా చేసేసుకోండి ముందే. ఎప్పుడు సోమవారానికి శనివారమే డ్రా చేసేసుకోండి. ఓకేనా. డ్రా చేసేసుకుని వెయిట్ చేయండి. సోమవారం అబ్జర్వ్ చేయండి. మంగళవారం సోమవారం ఇస్తా, బుధవారం మంగళవారం ఇస్తా, అలా ఒకరోజు ముందే ఇస్తా ఈ వీక్ అంతా. ఓకేనా. చూసుకొని డ్రా చేసుకొని అవి ఎలా వర్క్ అవుతున్నాయో చూడండి. ఇకపోతే నిన్న జరిగిన మార్కెట్ గురించి మాట్లాడుకుందాం.
నిన్న జరిగిన మార్కెట్ చూడండి. మార్కెట్ ఓపెన్ అయింది, మనకి ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత ఈ ప్రైస్ ఇండెక్స్లో టార్గెట్, ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడే సపోర్ట్, ఈ ప్రైస్ దగ్గరే సపోర్ట్ సస్టైన్ అయ్యి మళ్ళీ మార్కెట్ చూడండి పెద్ద క్యాండిల్ వేసింది విక్కు, మళ్ళీ కిందకు వచ్చి క్లోజ్ అయ్యి మళ్ళీ దీని కింద క్లోజ్ అయ్యింది. మార్కెట్ ఎక్కడికి రావాలి? ఈ ప్రైస్కి రావాలి, కానీ ఇక్కడ ఎందుకు ఆగింది? కానీ ఈ ప్రైస్కి వచ్చేస్తుంది, ఎందుకంటే మన టార్గెట్ పెండింగ్ ఉంది. ఇక్కడ ఈ పెండింగ్ టార్గెట్ని ఎప్పుడైతే ఈ ప్రైస్ బ్రేక్ చేసిందో ఈ ప్రైస్ని టచ్ చేయాలి. ఒకవేళ వాళ్ళు టచ్ చేయలేకపోతే రేపు టచ్ చేసేస్తారు. అర్థమైందండి? ఈ ప్రైస్ని టచ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. పోతే ఇక్కడ వరకు ఎందుకు వచ్చి నిన్న ఇక్కడ వరకు ఆగింది, ఈ గ్యాప్ ఎందుకు ఫిల్ చేయలేదంటే మీకు అది చూపిస్తాను నేను. పిఈ ఆప్షన్లోకి వెళ్దాం. పిఈ ఆప్షను 25,000 పిఈ. మార్కెట్ మీకు ఇక్కడ ఆప్షన్లో మీకు టార్గెట్స్ కనబడతాయి. ఓకేనండి? ఈ ట్రేడ్ నేను ఇచ్చాను, ఇక్కడ నుంచి టార్గెట్, ఈ ప్రైజ్ ఎంత, ఈ ప్రైజ్ ఎంత చూడండి. ఒక్క నిమిషం చూపిస్తా. ఇది 1 minute మనం ఆప్షన్ ప్రైజెస్ చూస్తాము. 195 రూపాయలు ఈ ప్రైజ్ అండి. ఓకేనా? 195 రూపాయలు ఈ ప్రైజ్. ఫస్ట్ ట్రేడ్ నేను మా గ్రూప్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ట్రేడ్ చూడండి, ఎగ్జాక్ట్గా ఈ ప్రైజ్ని టచ్ చేసింది మార్కెట్. టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఏం చేసింది? ఈ ప్రైస్ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ టార్గెట్ ఇది. ఈ టార్గెట్ను మార్కెట్ టచ్ చేయాల్సిందే, ఈ పెండింగ్ టార్గెట్. ఈ పెండింగ్ టార్గెట్ టచ్ చేయాలి. టచ్ చేయాలంటే చూడండి ఏం జరిగిందో, కనబడిందా? ఇది ఈ ప్రైజ్ చెప్తాను మీకు, ఒక్క నిమిషం. అదే లాస్ట్ ప్రైజ్ అనమాట, 231 పెండింగ్ టార్గెట్. ఎప్పుడైతే ఆప్షన్ ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయింది, క్యాండిల్ సస్టైన్ అయింది కానీ మార్కెట్ దీన్ని టచ్ చేయడానికి టైం తీసుకుంటుంది. వెయిట్ చేయండి, కానీ టార్గెట్ టచ్ చేయాల్సిందే. అది మీకు ఎక్కడ ఎంటర్ అవ్వాలి మళ్ళీ అని మీకు తెలుస్తుంది. చూసారా? ఇది ఎంట్రీ. మళ్ళీ మీ స్టాప్ లాస్ ఇదే, మీ స్టాప్ లాస్ ఇది, ఎంట్రీ ఇది, టార్గెట్ మళ్ళీ 231. అంటే 2 ట్రేడ్లు ఆప్షన్లో మనకి, 2 ట్రేడ్లు మంచి ట్రేడ్లు, 2 ట్రేడ్లు కూడా ఈజీగా మంచి పాయింట్స్ వచ్చినాయి. అంటే కరెక్ట్గా ఆప్షన్ మూవ్ అయినప్పుడు ఆ టార్గెట్ తీసుకొని బయటకు వచ్చేస్తాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, ఇది గ్రీన్లో మారింది, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, టార్గెట్ ఇది తీసుకున్నాం. ఓకే, అయిపోయింది, బయటకు వచ్చేసాం. మార్కెట్ మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకుంది, ఇది పుల్ బ్యాక్ తీసుకొని మనకి ఎంట్రీ ఇక్కడ వచ్చింది, టార్గెట్ ఇది. ఆప్షన్ ప్రైస్ ఇక్కడ వరకు మూవ్ చేయడానికి 231 టార్గెట్ పెండింగ్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు మూవ్ చేయడానికి ఇండెక్స్ ఇక్కడ వరకు వచ్చింది, అంతే. తర్వాత సస్టైన్ అయిపోయింది. ఆప్షన్ చూడండి, ఇంక తర్వాత ఆ ప్రైస్ పైన ఎక్కడ క్లోజ్ అవ్వలేదు, మార్కెట్ అక్కడే సస్టైన్ అయిపోయి ఉండిపోయింది ఆప్షన్ ప్రైస్. అంటే నిన్నటికి ఆప్షన్ ప్రైస్ 231 రూపాయలకి వెళ్ళింది. ఆ పెండింగ్ ఒకవేళ వెళ్ళే ఉద్దేశం లేకపోతే ఇక్కడి నుంచే రిజెక్ట్ అయిపోద్ది, అంటే టార్గెట్ ఆ వాటికి అయిపోయినట్టే. వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ చేసి సస్టైన్ అయిందంటే ఈ పెండింగ్ టార్గెట్ క్లియర్ చేయాల్సిందే. అంత ఎగ్జాక్ట్గా మీకు ప్రైస్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ పెండింగ్ టార్గెట్ అని మీకు తెలిస్తే ఈజీగా ట్రేడ్ చేసుకుంటారు కదా. ఒకవేళ ట్రేడ్లో ఉన్న ఆప్షన్ హోల్డ్ చేస్తారు, కానీ స్టార్టింగ్ కొన్ని పాయింట్లు బుక్ చేసుకొని బయటకు వచ్చేయండి. దీంట్లో ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ ఉంది, అది మీరు కొన్ని రోజులు ప్రాఫిట్లో ఉంటే ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నా సబ్జెక్ట్ మీద మీకు నమ్మకం వస్తుంది. అప్పుడు నేను నెక్స్ట్ చెప్తా. అందుకనే తక్కువ పాయింట్స్ ఉన్న దాంట్లో మీరు 1:2 తీసుకొని బయటకు వచ్చేయండి అని చెప్తున్నా. ఓకేనండి? ఇందులో మీకు అర్థమైంది అప్పుడు నేను చెప్పింది క్లియర్గా. ఇండెక్స్ ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ఈ ప్రైజ్కి వచ్చింది, టార్గెట్ తీసుకున్నాం. మళ్ళీ సెకండ్ టైము ఈ ప్రైజ్ బ్రేక్ అయింది, ప్రైజ్ వరకు రావాలి కానీ అది ఇవాళ వస్తుందా రేపు వస్తుందా తెలియదు కదా, అది మీకు తెలుస్తుంది. మామూలుగా అయితే తెలియదు. మార్కెట్ ఇక్కడ వరకు ఇండెక్స్ మూవ్ అవడానికి కారణం
ఆప్షన్లో ఇక్కడ ప్రైస్ పెండింగ్ ఉంది, 231 పెండింగ్ ఉంది. ఆ 231ని టచ్ చేసి అయిపోయింది మార్కెట్ అవ్వాల ప్రైస్. ఓకేనా, 231 టార్గెట్ పెండింగ్ ఉంది, 25,000 పిఈ గుర్తుపెట్టుకోండి. ఇది అనేది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఇండెక్స్ ప్రైజెస్, ఆప్షన్ ప్రైజెస్ మీకు చార్ట్ మీద కనబడతాయి. మీ ఎంట్రీకి మీకు సెల్ సిగ్నల్, బై సిగ్నల్స్ వస్తాయి. చక్కగా ఈజీగా ట్రేడ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దాని మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ టూల్ మీద అంత షైన్ అవుతారు. ప్రతిరోజు ప్రాఫిట్స్లో ఉండడానికి మీకు 100% మీకు పనిచేస్తుంది. ఈ సిగ్నల్స్ కూడా ఫస్ట్ మీకు 1 minute టైం ఫ్రేమ్లో కరెక్ట్గా ఈ క్యాండిల్లోనే మీకు బై సిగ్నల్ ఇచ్చేస్తుంది. నా టూల్ వాడే వాళ్ళందరికీ దీని గురించి తెలుస్తుంది. ఎక్కడ ఎందులోని ఏ సిగ్నల్ కూడా ల్యాగింగ్ ఉండదు. ఈ ప్రైజెస్ అనేవి మీకు ఎగ్జాక్ట్గా ప్రైజెస్ కనబడతాయి. మీ టార్గెట్ మీరు ఎంట్రీ బై సిగ్నల్ చూడండి, ఇచ్చింది ప్రైజ్ పైన క్లోజ్ అయింది, మీరు ఎంట్రీ పెట్టుకుంటే టార్గెట్ ఇక్కడ కనబడుతుంది మీకు. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఈజీగా 30 పాయింట్లు మూవ్ అయింది. అర్థమైందండి. మీ స్టాప్ లాస్ ఈ గ్రీన్ లైనే, ఈ ట్రెండ్ కనబడేది ఉంది, ఈ ట్రెండ్ లైనే. మీరు ఏమన్నా క్యాప్చర్ చేసుకోవాలని ఇంకా అనుకుంటే దీంతో పాటు మీ స్టాప్ లాస్ ట్రైల్, ఈ లైన్తో పాటు మీ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకెళ్ళిపోండి. ఈ లైన్తో పాటు మీ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటూ వెళ్తే మీరు మంచి ప్రాఫిట్లో ఉంటారు. లేదు నేను ఈ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేయండి. ఇదే లాస్ట్ టార్గెట్ ఇక్కడ ఈ ట్రేడ్కి 30 పాయింట్లు చాలండి. ఒకలాడితో 30 పాయింట్లు అంటే ఎంత తెలుసా? తర్వాత ఇక్కడ ఈ ప్రైస్ బ్రేక్ అయితే 195 బ్రేక్ అయితే 231, అంటే ఇక్కడ 30 పాయింట్లు, 60 పాయింట్లు మీరు 2 ట్రేడ్లో బుక్ చేశారు. తర్వాత ఆప్షన్ ఎక్కడైనా మూవ్ అయిందా? మూవ్ అయింది, చిన్న చిన్న మూవ్లు మనకు వద్దు, ఇంకా మన టార్గెట్ అయిపోయింది ఇక్కడతో. మళ్ళీ దీనిపైన బ్రేక్ అయితే అప్పుడు మనకి నెక్స్ట్ టార్గెట్ గురించి ఆలోచిస్తాం. చూడండి, దీనిపైన ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి కాబట్టి వాళ్ళతో మార్కెట్ అయిపోయినట్లు లెక్క, ఆప్షన్ మార్కెట్ అయిపోయినట్లు లెక్క, ఆప్షన్ ప్రైస్ అయిపోయినట్టు. ఇంకా అక్కడి నుంచి సస్టైన్ అయిపోద్ది. మీకు చూపిస్తా, మార్కెట్ పడింది, ఇక్కడ సస్టైన్ అవుతుంది. ఈ పడే మార్కెట్లో మీరు ఎక్కడి వరకు ట్రేడ్ చేయొచ్చు అని మీకు ఈజీగా తెలుస్తుంది. పవర్ క్యాండిల్స్ మొత్తం చూడండి, అంటే పవర్ క్యాండిల్స్ ఇక్కడ వరకు పడింది, ఇది గ్రీన్లోకి మారిపోయిన తర్వాత మీకు ఆ క్యాండిల్స్ పడినా మీకు మూవ్ అవ్వదు ఆప్షన్ అని అర్థం. పెద్దగా కనపడుతుందా? గ్రీన్ లైన్ కింద ఆప్షన్ మూవ్ అవ్వదు, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది మార్కెట్. ట్రెండ్ ఏమో ఆపోజిట్ చూపిస్తుంది, ఇప్పుడు ట్రెండ్లో ఉంది మార్కెట్, లైన్ గ్రీన్ లైన్ చూపిస్తుంది. ఇంకా అక్కడితో ఇక్కడితో ట్రేడింగ్ ఆపేస్తారు. అంటే మన టార్గెట్ ఆల్రెడీ అచీవ్ అయిపోయింది ఆప్షన్లో. దానిపైన 231 పైన క్యాండిల్ క్లోజ్ అయితే నెక్స్ట్ టార్గెట్ మళ్ళీ టచ్ చేయడానికి అవ్వాలని ప్రయత్నిస్తారు. ఓకేనండి, అర్థమైందండి. ఎంత ఈజీగా మీరు ట్రేడ్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ టూల్ వాడేవారికి దీని పరిస్థితి ఏంటన్నది, సిగ్నల్స్ ఎలా ఉన్నాయని ఈజీగా తెలుస్తుంది. ట్రేడింగ్లో చాలామంది డబ్బులు సంపాదిస్తుంటారు, పోగొట్టుకుంటూ ఉంటారు. అందులో కన్ఫ్యూజన్ ఉండిపోతారు. అందులో నేను ప్రాఫిట్లో ఉన్నానా లాస్లో ఉన్నానా చెప్పలేని పరిస్థితిలో ఉంటారు. కానీ ఒక్క లాట్ పెట్టుకొని మీరు ఈ టూల్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైలీ ప్రాఫిట్లో ఉంటారు, మంత్ ఎండింగ్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఒకరోజు లాస్ అయినా మీరు 4 రోజులు ప్రాఫిట్లో ఉంటారు. అలాగే మీరు కంపల్సరీ ప్రాఫిట్లో ఉండడానికి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకా 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 స్టాక్ మార్కెట్ ఇంకా సులువు చేస్తా, మీకు ఇంకా సులువుగా చెప్తా. ఫాలో అవ్వండి. నేను నా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, జస్ట్ 1.5 month అవుతుంది అంతే. సబ్స్క్రైబర్లు కొద్దిగా పెరిగితే నా కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను లెవెల్స్ అప్లోడ్ చేస్తున్నాను, ఆ లెవెల్స్ కనీసం టెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళన్నా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం దేనికి అనుకుంటే, నేను లెవెల్స్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మీరు డ్రా చేసుకుని చెక్ చేయండి పని చేస్తుందా లేదా అని. ఓకేనా, ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ప్రైస్ గురించి, రేపు జరగబోయే ఆప్షన్ ప్రైస్ గురించి వాళ్ళు ఎవరు చెప్పలేదు. నేను చెప్తున్నాను, రాసుకోండి, గీసుకోండి, చెక్ చేసుకోండి. ఓకేనండి. కానీ
మీరు ముందే నెగిటివ్ అభిప్రాయంతో వీడియో చూడొద్దు. పాజిటివ్గా వినండి. మీకు నచ్చితే ముందుకు ప్రొసీడ్ అవ్వండి, లేకపోతే వదిలేయండి. పాజిటివ్గా ఉంటే ఏంటంటే అందులో మీకు ఏదైనా ఉపయోగపడే విషయం ఉంటే మీకు ఉపయోగపడుతుంది. కానీ మీరు చూడడమే నెగిటివ్ థింకింగ్తో చూస్తే దాంట్లో ఉన్న మంచిని మీరు గుర్తించలేరు. ఇది ఫస్టే చెప్పాను. ఓకేనండి. ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని దీని మీద ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. మా వల్ల అవ్వదు అనుకోవద్దు. చక్కగా ఈజీగా డైలీ మనీ ఎర్న్ చేయొచ్చు. ఒక సిస్టమేటిక్గా 1 లాట్‌తో స్టార్ట్ చేయండి ఫస్ట్ మంత్. ఓకే అనుకున్న తర్వాత సెకండ్ మంత్ 2 లాట్ పెట్టండి చాలు. 2 లాట్స్ పెడితేనే మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు అమౌంట్ విషయంలో. 2 లాట్స్‌తో డైలీ 20 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగితే మీరు మంచి రిజల్ట్స్ చూస్తారు. డైలీ 3000, 4000 ఎక్కడుంటదండి ఆ ఇన్‌కమ్? అంత ఈజీగా ఉంటది ఇందులో. కాకపోతే ఇందులో మీరు ప్రాక్టీస్. ఓకేనండి. ఇది నా సబ్జెక్ట్. మీరు ఓన్‌గా మీ ఉపయోగించి ఎవరికాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి ట్రేడ్ చేస్తున్నాం, 5 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం, 6 సంవత్సరాలు బట్టి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ చేస్తున్నారు. దాంతో టైం పాస్ చేస్తున్నారు అంతే మీరు. మీ అంతట మీరు కూర్చుంటే మీకంటూ మీరు ఓన్‌గా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోగలరు. కానీ మీరు దృష్టి పెట్టరు, దాని మీద టైం కేటాయించరు అంతే. ఏదో ఎవరో ఏదో చెప్పారు, వాళ్ళొకళ్ళు చెప్పారు, దాన్ని ప్రయత్నిస్తారు. రేపు ఇంకోళ్ళు ఎవరో ఏదో చెప్తారు, దాన్ని ప్రయత్నిస్తారు అంతే. అసలు నేను ఇప్పుడు మీరు ట్రేడింగ్ చేయాలనుకున్నప్పుడు మీరు కూర్చోవాలి. మీకంటూ మీరు ఒక ఓన్‌గా మీ సైకాలజీకి ప్రకారం ఏది సెట్ అవుద్దని మీ అంతట మీరు బిల్డ్ చేసుకోవచ్చు. కానీ మీరు ప్రయత్నించరు. అదొకటి. ప్రయత్నించకపోగా ఎవరైనా ఏదైనా చెప్తే నాకు 8 సంవత్సరాలు, నాకు 15 సంవత్సరాలు, నేను 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అంటారు. ఉపయోగం ఏముందండి? 30 సంవత్సరాల నుంచి చేసిన ఉపయోగం ఏముంది? మీ అంతట మీరు ఇంకా ఇప్పుడుకొచ్చి ఒక ఓను మీ సైకాలజీకి తగ్గట్టు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకోలేకపోయారు. మార్కెట్‌ని మీరు అర్థం చేసుకోలేకపోయారు. దానికి తగ్గట్టు ఈ ట్రైనర్స్ కూడా టోటల్ కన్‌ఫ్యూజ్. మీలాంటి వాళ్ళని క్యాప్చర్ చేసుకుంటాకే వీళ్ళున్నారు. శుభ్రంగా ఒక్కొక్కడు ఒక్కొక్క సెటప్ చెప్తాడు, ఒక్కొక్క స్ట్రాటజీ చెప్తారు. ఒకడే 10 చెప్తాడు. ఒక్క విషయం సింపుల్‌గా ఆలోచించండి. ఒక వ్యక్తే 10 స్ట్రాటజీలు చెప్తున్నాడంటే అతను చెప్పిన మొదటి స్ట్రాటజీ మీద అతనికే నమ్మకం లేదు కదా! అర్థమైందా నేను చెప్పింది? ఒక వ్యక్తే 10 స్ట్రాటజీలు చెప్పాడండి. అంటే అతను చెప్పిన 10 స్ట్రాటజీలు చెప్పాడంటే ఫస్ట్ అతను చెప్పిన మొదటి స్ట్రాటజీ మీద అతనికి నమ్మకం లేదు. అందుకే రెండోది చెప్పాడు. రెండోది చెప్పాడంటే రెండో దాని మీద నమ్మకం లేదు. అందుకే మూడోది చెప్పాడు. ఆటిని పట్టుకొని మీరు ఫాలో అవుతారు. ఈ చిన్న విషయం మీరు గుర్తించలేరు అంతే. నేను ఒకటే చెప్తున్నా. ఇందులో మనం క్యాండిల్స్ చూడడం, ప్యాటర్న్స్ చూడడం, ఫేర్ వాల్యూ గ్యాప్స్ చూడడం, ఏమండి అసలు ఇందులో ప్రైజ్ యాక్షన్ చూడడం, ఏమి చూడం. అసలు న్యూస్తో మనకు సంబంధం లేదు. ఇవాళ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఒక్కటే సింపుల్ నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఇండెక్స్ ఎక్కడ ఉంది అంటే ఎవరైనా చెప్పేది ఒక అంకి అంటే ప్రైజు. ఆప్షన్ ఎక్కడ బై చేసావు, ఎక్కడ కొన్నావు, ఎక్కడ అమ్మావు అంటే మీరు చెప్పేది ప్రైజు. అంటే ఇండెక్స్ అయినా ఆప్షన్ అయినా స్టాక్ మార్కెట్ అంటే ఒక ప్రైజు. అంటే ఇందులో ఇంపార్టెన్స్ అనేది ఒక ప్రైజు. అది మీరు 8 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేసినా గుర్తించరు, 30 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేసినా గుర్తించరు. అది ఎవరు తప్పు? ఎవడన్నా ఏదైనా చెప్తే నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది అంటారు. అనుభవం ఉంటే మీ అంతటా మీరు ఈ పాటికి అసలు మీరు దాని మీద మనసు పెట్టుంటే మీ అంతటా మీరు ఇంకోటికి ఫోన్ చేయరు కదా. ఇంకొకరికి నాకు ఇంకెవరికైనా సరే ఫోన్ చేయరు, ఇంకో సెటప్ కోసం ఆలోచించరు. మీ అంతటా మీరే బిల్డ్ చేసుకుంటారు. కానీ 30 సంవత్సరాలైనా 10 ఏళ్ళైనా మీరు ఎవరో ఒకరిని ఫాలో అయ్యారు. పోనీ ఫాలో అయిన వాళ్ళని కరెక్ట్ అయ్యారంటే అవరు. కరెక్ట్ సబ్జెక్ట్ ఒకటే సబ్జెక్ట్ నాది. నేను ఇంకో స్ట్రాటజీ చెప్పను. నాది ఒకటే.
నేను ఇంకో స్ట్రాటజీ చెప్పానంటే ఇది పనిచేయదని నేను నా అంతట నేను ఒప్పుకున్నట్టు లెక్క. కానీ ఇది అసలు అసమ్మం అన్నమాట. ఇప్పుడు బట్టికి నెలన్నర రోజులు బట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వెళ్తుంది, ఆప్షన్ ప్రైస్ ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది, అంతే కదా మనకు కావాల్సింది. స్టాక్ మార్కెట్ అంటేనే ఒక ప్రైజ్. స్టాక్ మార్కెట్ అంటేనే కొనుగోళ్ళు అమ్మకాలు, తక్కువలో కొనుక్కోవాలి, ఎక్కువలో అమ్మాలి. అది బిజినెస్ అయినా స్టాక్ మార్కెట్ అయినా ఏదైనా సరే, అప్పుడే మనం ప్రాఫిట్లో ఉంటాం. అది కరెక్ట్గా ఎక్కడ కొనాలన్నది మీకు తెలుస్తుంది. ఓకేనండి. ఇందులో బిగ్ ప్లేయర్స్ అంటారు, బిగ్ ప్లేయర్స్ ఏదో గేమ్ ఆడతారు అంటారు, ఏంటి మార్కెట్ ట్రాప్ చేస్తుంది అంటారు. ఇవన్నీ టోటల్గా మొత్తాన్ని ఇది అవాయిడ్ చేస్తుందండి. మీకు బిగ్ ప్లేయర్ పైకి తీసుకెళ్తే మనం పైకి వెళ్తాం, కిందకి తీసుకొస్తే మన కిందకు వస్తాం, అంతే. ఆడితో పాటుగా మనం ఉంటాం. దీంట్లో పెద్ద సైన్స్ ఏముండదు. ఈజీగా ఈ టూల్ చెప్పిన దాన్ని మీరు ఫాలో అవ్వగలిగితే చాలు, దీని మీద ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. ఇంకా కొంతమంది ఉన్నారు, కనీసం ఇలా క్లియర్గా బై సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా బై చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇది చూడండి, బై సిగ్నల్ ఇచ్చింది, ప్రైజ్ పైన క్యాండిల్ క్లోజ్ అయింది, 4 క్యాండిల్ ఇక్కడే సస్టైన్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒకసారి ప్రైజ్ని టచ్ చేసి కిందకు వచ్చింది, కిందకి వెళ్ళకపోయింది మార్కెట్. ఇది మనకి ట్రెండ్ గ్రీన్లోనే చూపిస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ప్రైజ్ పైన సస్టైన్ అవుతుందంటే మీకు చూడండి, స్టార్టింగ్ ఈ ప్రైజ్ పైన ఇది క్యాండిల్ క్లోజ్ అయింది అంటే ఈ టార్గెట్ పెండింగ్ ఉందని అర్థం. దీన్ని క్లియర్ చేసేయాలి. ఆప్షన్లో చూడండి, ఫస్ట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ మూవ్ ఇచ్చింది. ఇది నేను అసలు మా గ్రూప్లో మెన్షన్ చేశాను, కానీ ఎవరో క్యాప్చర్ చేయలేపారు. మార్కెట్ ఫ్రీ మార్కెట్ ఓపెన్ అయినప్పుడే చెప్తా, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ ఎక్కడ వరకు వెళ్తుందో నేను మెన్షన్ చేసా గ్రూప్లో. విత్ ఇన్ ఫస్ట్ 5 minutes క్యాండిల్ మీకు ఎక్కడికి టచ్ చేసేస్తుందో నేను టార్గెట్ చెప్పేసా, కానీ దాన్ని క్యాప్చర్ చేయాలి. ఇది చూడండి, ఆప్షన్ ప్రైస్ ఇక్కడ వరకు పెరిగింది, ఈ ప్రైస్ బ్రేక్ చేసి ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయింది, ఇది పెండింగ్ ఉంది కదా. దానికోసం మార్కెట్ సపోర్ట్కి వచ్చింది, సపోర్ట్కి వచ్చి మార్కెట్ కాసేపు కన్ఫ్యూజ్ చేసి వెళ్తుంది మార్కెట్. కానీ మన ఇక్కడ టార్గెట్ బ్రేక్ చేసింది, దీన్ని టచ్ చేయాలి, పెండింగ్ టార్గెట్ టచ్ చేసింది. తర్వాత మళ్ళీ ఇక్కడ బ్రేక్ చేసి మళ్ళీ సస్టైన్ అవుతుంది అంటే ఇది పెండింగ్ ఉంది. ఈ పెండింగ్లో మనం కరెక్ట్గా మనం ఇక్కడ ఎంట్రీ అవ్వాం, టార్గెట్ అయిపోయింది. ఇంకా తర్వాత ఎక్కడ ఆ ప్రైజ్ పైన క్లోజ్ అవ్వలేదంటే ఇంకా వాటికి మార్కెట్ అయిపోయినట్టే లెక్క. ఆప్షన్లో ఇంకా మీరు ట్రేడ్ అవాయిడ్ చేసేయచ్చు, ఎందుకంటే టార్గెట్ టచ్ చేసేసింది కాబట్టి. దానికోసమే ఇండెక్స్ ఎక్కడి వరకు మూవ్ చేశాడు. రేపు మళ్ళీ ఈ పెండింగ్ టార్గెట్ని, ఇండెక్స్లో ఈ పెండింగ్ టార్గెట్ని రేపు టచ్ అవుతుంది సోమవారం. చూద్దాం. ఏమంటే ఇంత ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే అబ్జర్వ్ చేయండి. ముందు ఈగోల్ని పక్కన పెట్టండి. నేనైనా సరే ఇంకోళ్ళు ఎవడన్నా ఏదన్నా చెబితే ముందు వింటాను, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవడానికి ఉంటానే ఉంటుంది. ఏమండి, నేను వింటాను, నాకు తెలుసు నేను పెద్ద మేధావిని అని ముందు మళ్ళీ ఫీలింగ్ ఉంటే ఎదుటి వ్యక్తి చెప్పేది వినబుద్ధి అయ్యేది మనకి. కానీ ఏమో అందులో ఏదన్నా ఒక విషయం, చిన్న విషయం, ఒక చిన్న పాయింట్, అది మీ ట్రేడింగ్ స్టైల్కి ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మీరు ఏదైనా ట్రేడింగ్ చేస్తున్నారు, ఏదో ఒక చిన్న విషయంలో ఇబ్బంది పడుతున్నారు, కానీ ఇందులో ఆ చిన్న పాయింట్ మీరు యాడ్ చేసుకుంటే మీకు ప్రాబబిలిటీ పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. అర్థమవుతుందని నేను చెప్పేది. నేనైనా అంతే, ప్రతి ఒక్కళ్ళ వీడియో వింటాను, ప్రతి ఒక్కళ్ళ ఛానల్ చూస్తా, ఎందుకంటే నేను ఎవరి మీద కామెంట్ చేసే టైం పెట్టుకోను, నాకు అందులో విషయం ఉందా లేదని తెలుసుకుంటాను అంతే. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయిందండి, మీ పిఎన్ఎల్ అంతా నేను ముందే చెప్తున్నా, పక్కనోడు పిఎన్ఎల్ చూడటానికి ప్రయత్నించకండి, అతను చెప్పే సబ్జెక్ట్ వినండి, అందులో మీకు నచ్చితే దాన్ని ఫాలో అవ్వండి, అందులో మీకు ఏదైనా ఉపయోగపడే కంటెంట్ ఉంటే తీసుకోండి. అప్పటి వరకు మీరు వాడుతున్న స్ట్రాటజీకి దాన్ని యాడ్ చేసుకోండి, మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించండి, అంతే. అంతకు మించి మీరు ఎక్కువ ఎప్పుడైతే మీరు ఇగోకి వెళ్ళిపోయి ఆలోచించారో అందులో ఉన్న మంచి పాయింట్ మిస్ అయిపోతారు.
స్టాక్ మార్కెట్లో ప్రతి ఒక్కరికి అనుభవం ఉంటుంది. ఎవరు థియరీలో వాళ్ళు ఆలోచిస్తారు. ఎవరు చెప్పాలనుకుంది వాళ్ళు చెప్తారు. దాన్ని వినడానికి ప్రయత్నించండి. అందులో మీకు నచ్చే కంటెంట్ ఉంటే వినండి, లేకపోతే వదిలేయండి. కనీసం వింటే ఏదన్నా ఒక చిన్న పాయింట్ అన్నా అందులో మీకు కంపల్సరీ ఉపయోగపడేది ఉంటుంది. ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. నేను కూడా చాలా చాలా సంవత్సరాలు యూట్యూబ్ ఛానల్ చూసా. ప్రతి ఒక్కటి తిరిగేసా. తెలుగు, హిందీ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అందరూ చూసా. చూసి నాకున్న దానికి, నాకున్న నాలెడ్జ్కి ఎన్ని గ్యాదర్ చేసుకొని నేను ఒక ఓన్ సెటప్ కంటిన్యూ అన్నింటిలో పనిచేస్తా 100% అని నేను ఒకటి బిల్డ్ చేయగలిగా. ఇదంతా దేనివల్ల? నేర్చుకోవాలని ఇంట్రెస్ట్, ఎదుటి వ్యక్తి చెప్పేది వినడం వల్ల. ఓకేనండి. ఆ వినడంలో మనకు అందులో ఎంత కావాలో అంతే తీసుకోండి. ఇది వదిలేసి మీ ఆలోచన అంతా ఎదుటోడిని ఇచ్చేయడానికి మీ ఆలోచన పెడతారు. అప్పుడు కనీసం మీరు డెవలప్ అవ్వడానికి ఆలోచన అది పనిచేయదు. ఆయన ఎంతసేపు బ్లేమ్ చేద్దామా అని అది ఆలోచన జరిగి మీ మైండ్ డైవర్షన్ అయిపోతుంది. దానివల్ల మీకు రూపాయి కలిసి రాదు. ఎదుటివాడిని క్వశ్చన్ చేయడం వల్ల మీకు రూపాయి కలిసి రాదు. అందులో ఆడు చెప్పిన దాంట్లో మీకు ఏమైనా విషయం ఉంటే దాన్ని గ్యాదర్ చేసుకోండి, ఆ పాయింట్ పట్టుకోండి, నోట్ చేసుకోండి, అంతే. విషయం ఉందనుకుంటేనే ఫాలో అవ్వండి, మీకు నచ్చలేదు వదిలేయండి. మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశాడు నాకు, ఎక్కడి నుంచో ఫోన్ చేసి, నాకు 30 సంవత్సరాల అనుభవం అండి అంటున్నాడు. 30 సంవత్సరాల అనుభవం, నా అకౌంట్ మీకు ఇచ్చేస్తా, మీరు ట్రేడింగ్ చేసి 40% నాకు ఇచ్చి 60% మీరు తీసుకోండి అంటున్నాడు. ఛాలెంజ్లు చేస్తున్నాడు. ఛాలెంజ్లు చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అండి? నాకేం అవసరం? నా డబ్బులు నేను సంపాదించుకుంటా, నా ట్రేడింగ్ స్టైల్ నాకు ఉంది. నీకు 30 సంవత్సరాలు బట్టి నువ్వు చేసావు, నీకు లేదు కాబట్టేగా నాకు ఫోన్ చేసావు. ఫోన్ చేసినోడివి నా దగ్గర విషయం ఎందుకు ఫోన్ చేసావు? నా వీడియో చూశారు, నా వీడియో చూసి నాకు ఎందుకు ఫోన్ చేశారు అంటే అందులో మీకు ఏదో సబ్జెక్ట్ నచ్చింది కాబట్టే నా ఫోన్ నెంబర్ దాకా వెళ్ళారు, నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వాళ్ళు మీ డౌట్ క్లారిఫై చేసుకోవాలి. నా దగ్గర మీకు ఏమన్నా ఉపయోగపడే విషయం ఉంటే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది మానేసి ఛాలెంజ్లు చేస్తే, ఆ ఛాలెంజ్లు చేసుకొని మీ ఎమోషన్స్ పెంచుకొని అసలైన దాని మీద దృష్టి పెట్టకుండా, సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టకుండా చేస్తే నేనేం చెప్తాను? 2 ముక్కలు చెప్పి, బాబు అలాంటి నేను చేయను నాయన, నా ఏడుపు నేను ఏడుస్తాను, అకౌంట్ హ్యాండ్లింగ్లు ఏంటి కాల్స్ టిప్స్, మీరు ఇంకా ఆ రేంజ్లో ఉన్నారు, మీరు అక్కడే ఉండండి అని ఫోన్ ఎట్టేస్తాను. మ్యాక్సిమం సహనంగా ఎవరు చేసినా సరే ఎక్కువసేపు మాట్లాడడానికి, వాళ్ళ డౌట్ క్లారిఫై చేయడానికి ప్రశాంతంగా ట్రై చేస్తాను. వినడం వినకపోవడం వాళ్ళ ఇష్టం. ఓకేనండి. చెప్పాను, బాబు నా దగ్గర కంటెంట్ ఉందో లేదో నేను ప్రైజెస్ అప్లోడ్ చేస్తున్నా, మార్కెట్ ఆ ప్రైజెస్ బిహేవ్ చేస్తుందో లేదో చూసుకోండి అని చెప్తున్నా. అది నచ్చితేనే మార్కెట్ కరెక్ట్గా మీకు మార్కెట్ ఇలా పడిందండి, ఇలా రివర్స్ అయింది, ఎక్కడికి రివర్స్ అవుతుందని మీకు అర్థం అవ్వాలి. ఆ ప్రైజ్ ఇక్కడ కనబడుతుంది, ఇది మళ్ళీ కిందకి బ్రేక్ చేసింది, మళ్ళీ రివర్స్ అయింది, ఇక్కడ ప్రైజ్ కనబడుతుంది కదా, ఇక్కడికి వెళ్ళి ఆగింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఆగింది. ఈ ప్రైజ్ అంత ఇంపార్టెన్స్ ఇది ఎవరని చెప్తారా? చెప్పరు కదా. అంటే ఇది ఇవాళ జరిగే మార్కెట్. అంటే ప్రతి క్యాండిల్, ఇప్పుడు ప్రైజ్ ఇలా పడిందండి, ఇలా పుల్ బ్యాక్ తీసుకుంది, ఇక్కడ టచ్ చేసి రివర్స్ అయింది, ఇక్కడ ఎందుకు టచ్ చేసింది? ఇక్కడ ఈ క్యాండిల్ టచ్ చేస్తుందని మనకి ప్రైజ్ ముందే చెప్పాం, ఈ ప్రైజ్ ముందే మీకు వచ్చేస్తుంది. అంటే మార్కెట్ ప్రతి డైరెక్షన్ మీకు అర్థం అవుద్ది. మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటుంది, కిందకే వస్తుంది, మనం ఇంకా వెయిట్ చేయొచ్చు ట్రేడ్లు ఉంటే. లేదా మార్కెట్లో ఇంకా ట్రెండ్, ఇంకా టార్గెట్ ఉంది, టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. మనం తొందరపడి ఎగ్జిట్ అవ్వకుండా మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ ఎక్కడి నుంచి కరెక్ట్గా వేస్ట్ టైంలో మనం టెన్షన్ పడకుండా కరెక్ట్గా ఆ ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు. ఇది చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అయ్యామండి, టార్గెట్ తీసుకున్నాం, జస్ట్ 30 పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత మార్కెట్ చూడండి కాసేపు ఎంతసేపు సస్టైన్ అయిందో.
ఇది మనకు అనవసరం కదా. కరెక్ట్గా ఏదో గామా బ్లాస్ట్ అది ఇది అని మళ్ళీ దానికి పెద్ద కోర్స్ చెప్తారు. కరెక్ట్గా ఆప్షన్ మూవ్ అయింది, 30 పాయింట్లు తీసి బయటకు వచ్చాం. మళ్ళీ ఆప్షన్ మూవ్ అవుతుంది, ఈ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ ఇది, ఈ టార్గెట్కి వెళ్తుందని మీకు ముందే తెలిస్తే ఈ సస్టైన్ అయినా వెయిట్ చేస్తారుగా, ఈ టార్గెట్ తీసి బయటకు వస్తారు. ఇది గ్రీన్లో చూపిస్తుంది అంతా, ఈ టార్గెట్ తీసి బయటకు వస్తారు. అంటే మీరు మ్యాక్సిమం మీ ప్రాఫిట్ ఎక్కువ తీయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వరకు ఎవరు చెప్పలేదు ఇండెక్స్ ఆప్షను ప్రతి క్యాండిల్ మూమెంట్ మీకు ఎవరు చెప్పలేదు, ఇందులో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఏమండి, సబ్జెక్ట్ చెప్పే వాళ్ళ గురించి పూర్తిగా విని దాంట్లో మీకు ఉపయోగపడే పాయింట్ ఉందో లేదో తెలుసుకొని మీరు ముందుకు నడవండి. ఓకేనండి, ఇదే నా సబ్జెక్టు. నచ్చితే ఎవరైనా మా టూల్ యాక్సెస్ తీసుకొని ఆ యాక్సెస్ గురించి వివరాలు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు దాని గురించి వివరాలు చెప్తాను. మీరు హ్యాపీగా డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకటేనండి, నేను ఇంకో స్ట్రాటజీ చెప్పను. ఇందులో ఇంకా సులువుగా చెప్తా. రోజు రోజుకి స్టాక్ మార్కెట్ ఇంకా ఈజీ అయిపోయే మెథడ్స్ మీకు చెప్తా. ట్రేడ్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి, డైలీ 1 or 2 ట్రేడ్స్ మంచి ట్రేడ్స్ చేసుకొని డైలీ ప్రాఫిట్లో ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది. ఇది నిన్నటి మార్కెట్. మొన్న మార్కెట్ పుట్ సైడ్ చూడండి, మార్కెట్ పడింది, కరెక్ట్గా మన ప్రైస్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ కిందకు వచ్చి ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి టార్గెట్స్ ఉంటాయి. ఇది కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి క్యాండిల్ ఆగుద్దని నేను చెప్తాను, ఆ ప్రైస్ కూడా నేను ఇస్తా. ఓకేనండి, తర్వాత రోజు మొత్తం ట్రెండింగ్ మార్కెట్ కనబడుతుందా మీకు? ట్రెండింగ్ మార్కెట్ సస్టైన్ అవుతుంది, ఈ ప్రైస్ బ్రేక్ అయింది, మార్కెట్ కిందకు వచ్చినా సరే పెండింగ్ ఈ టార్గెట్ టచ్ చేసింది, మళ్ళీ ప్రైస్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది, ఈ ప్రైస్ బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇది. మార్కెట్ ఎక్కడ ఆగింది చూసారా? ఈ రోజుది ఇది, ఆ రోజు టార్గెట్ అనమాట ఇది. మార్కెట్ ఏ రోజు ఎంత రేంజ్లో మూవ్ అవుతుంది, ఒక రోజు 50 పాయింట్లో మూవ్ అవుతుంది, ఒక రోజు 150 పాయింట్లు మూవ్ అవుతుంది, ఒక రోజు 200 పాయింట్లు మూవ్ అవుతుంది. ఆ రేంజ్ మీకు ముందే తెలుస్తుంది కదా. ఈ ప్రైస్ దాటింది, ఈ ప్రైస్కి వెళ్ళి క్యాండిల్ మార్కెట్ ఇక్కడే క్లోజింగ్ టైంకి మార్కెట్ ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోయింది. మార్కెట్ చూసారా, క్యాండిల్స్ పవర్ క్యాండిల్స్ అనమాట, ఫుల్ ట్రెండింగ్ మార్కెట్ అనమాట. అంటే టార్గెట్స్ అన్ని హిట్ చేస్తానని చెప్తుంది. ఇందులో మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా భయపడకుండా ట్రేడ్ చేయొచ్చు. ఇందులో ఈజీగా మీకు ఈ చిన్న పుల్ బ్యాక్లు కూడా అవాయిడ్ చేస్తూ మీకు ఆప్షన్లో మీరు బయలు వస్తాయి, మీకు ఆప్షన్లో కూడా ప్రైజెస్ వచ్చేస్తాయి మీకు. ఇదిగో పిఈ ట్రెండ్ పడింది, ఎగ్జాక్ట్గా మన ప్రైజ్నే సపోర్ట్ తీసుకుని రివర్స్ అవుతుందంటే మార్కెట్ మీకు ఇలా ఇక్కడ ఎక్కడ ఎంట్రీ ఉన్నారనుకోండి, మీరు టెన్షన్ పడరు కదా. ఈ ప్రైస్ బ్రేక్ అయితే మీరు ఇంక ఇది రివర్స్ అవుతుందని మీకు అర్థం అవుతుంది. ఈ ప్రైస్ బ్రేక్ అవ్వట్లేదు, సపోర్ట్కి వెళ్ళిందిలే అని వెయిట్ చేస్తారు. దీనికంటే కిందకు వచ్చింది, మంచి ప్రాఫిట్ బుక్ చేయగలుగుతారు ఇక్కడ. ఎందుకంటే ఇది బ్రేక్ చేసింది, ఇక్కడ ఈ టార్గెట్ పెండింగ్ ఉంది కనబడుతుందా, అది టచ్ చేసింది అనమాట. ఇక్కడ ఇలా ఎన్ని రోజుల మార్కెట్ అయినా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులు కాదు, నెలలు, సంవత్సరాలు టెస్ట్ చేసుకొని మార్కెట్ ఎంత ఎగ్జాక్ట్గా పనిచేసింది ఏంటి అన్నది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చక్కగా ట్రేడ్ చేసుకోవచ్చు, ఒకదాని మీద ప్రాక్టీస్ చేసుకోవచ్చు, డైలీ ప్రాఫిట్లో ఉండొచ్చు. ఓకేనండి, నా దీంట్లోకి వచ్చిన వాళ్ళని ఇంకా నేను ఇంప్రూవ్మెంట్గా నాకు తెలిసిన వరకు నాకు తెలిసినంత సబ్జెక్టు చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది వినడానికి నేర్చుకోవడానికి మీరు పూర్తిగా సన్నిద్ధమై ఉంటే, అంతేగాని నన్నేదో బ్లేమ్ చేద్దాం, నన్నేదో ఇచ్చేద్దాం అని అయిపోతే మీరు రావసరం లేదు. అసలు బలవంతం లేదు కదా. సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళకి మటుకే నేర్పించడానికి ముందుంటా. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో చివరి వరకు విన్నందుకు. రేపు మండే లెవెల్స్ నేను ఈరోజే పోస్ట్ చేస్తాను. ఆప్షన్ ప్రైజెస్, ఇండెక్స్ ప్రైజెస్, నిఫ్టీ 50 రాసుకోండి. ఒకవేళ ఎవరన్నా పర్సనల్గా నాకు బ్యాంక్ నిఫ్టీ కావాలి అంటే నాకు ఈరోజే ఈ వీడియో చూస్తే కనుక ఈరోజే వేరే ఇండెక్స్ ఏమన్నా కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. సార్ నేను బ్యాంక్ నిఫ్టీ చూస్తానండి, నిఫ్టీ 50 చేయను అంటే దాన్ని ప్రైజెస్ ఇస్తా. సెన్సెక్స్ కావాలండి అని నాకు మెసేజ్ చేస్తే దాని ప్రైజెస్ ఇస్తా, కానీ 1 వీకే ఇస్తా. ఓకేనండి,
1 వీకే ఇస్తా. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో ఇస్తున్నాను ఇవి 1 వీక్. ఇంతకుముందు ఏంటంటే గ్రూప్‌లో జాయిన్ చేసి పర్సనల్‌గా ఇచ్చేవాడిని. ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో ఇస్తున్నా. ఆ ప్రైజెస్ మీకు కావాలనుకుంటే ఇప్పుడు వరకు ఎవరు స్టాక్ మార్కెట్‌లో చెప్పలేదు, చెప్పరు కూడా. ఆ ప్రైజెస్ నేను ఇస్తున్నా. అవి కావాలంటే నన్ను టెస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్‌గా ఆ ప్రైజెస్ డ్రా చేసుకోండి. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. సిఈ ట్రెండ్ ఉంటే సిఈ ఆప్షన్ పెట్టుకొని నేను ఇచ్చిన ప్రైజెస్ అబ్జర్వ్ చేసుకోండి. ఏ ప్రైస్ బ్రేక్ అవుతుందో ఎక్కడికి వెళ్తుందని. ఓకేనా? పిఈ ట్రెండ్ ఉంటే పిఈ ఆప్షన్ పెట్టి చూసుకోండి అంతే. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో విన్నందుకు.